లవ్ యూ ఇడియట్ పార్ట్ 6. లోపలికి వస్తున్న ఇందును చూసి హాయ్ అని విష్ చేస్తుంది శాలిని. హాయ్ శాలిని అని శాలిని పక్కన కూర్చుంటుంది హిందూ. హిందూ మొహం డల్గా ఉండడం గమనించి ఏమైంది హిందూ, ఎందుకు డల్గా ఉన్నావు, ఎనీ ప్రాబ్లం అని అంటుంది శాలిని. ఏం లేదు శాలిని, నిన్న చెప్పానుగా ఒక అబ్బాయి గురించి. చెప్పావు, ఏ మళ్ళీ ఏమన్నా చేశాడా అని అడిగింది శాలిని. నన్ను ఏం చేయలేదు, కానీ నిన్న నన్ను ప్రపోజ్ చేయమన్న బ్యాచ్కి పనిష్మెంట్ ఇచ్చాడు అని చెప్పాగా. చెప్పావు, దానికేంటిప్పుడు? అబ్బా శాలిని, అదే ఆ పనిష్మెంట్ని నెగ్లెక్ట్ చేస్తాడనుకున్నా, కానీ పాపం వాళ్ళతో క్లీనింగ్ చేపిస్తున్నాడు అంటుంది హిందూ బాధగా. ఓ ఓకే వదిలే, మనమేం చేస్తాం, దానికోసం నువ్వు డల్ అవ్వకు. ఓకేలే అని లెక్చరర్ రావడంతో సైలెంట్ అయిపోతుంది హిందూ. హాయ్రా మామా, నిన్నంతా ఎక్కడికెళ్ళావు, కాలేజ్కి రాలేదే అని అడుగుతాడు హర్ష తన ఫ్రెండ్ దిలీప్ని. నిన్న చిన్న వర్క్ ఉంటే డాడ్తో వెళ్ళానురా వేరే ఊరికి, అందుకే రాలేదు అంటాడు దిలీప్. ఓ అవునా, ఓకే అని సైలెంట్ అయిపోతాడు హర్ష. హర్ష డల్గా ఉండడంతో ఏమైందిరా అని అడుగుతాడు దిలీప్. ఏం లేదురా అని అంటాడు హర్ష. చెప్పరా, నా దగ్గర ఏం హైడ్ చేయను అని నాకు ప్రామిస్ చేశావు, ప్రామిస్ని బ్రేక్ చేయకురా అని వార్నింగ్ టోన్తో చెప్తాడు దిలీప్. ఓకేలే చెప్తా అని నిన్న హిందూ ప్రపోజ్ చేయడం దగ్గర నుండి ఆకాష్ టీంకి పనిష్మెంట్ ఇవ్వడం వరకు అన్నీ చెప్పేస్తాడు హర్ష. అంతా విన్న దిలీప్ షాక్ అయ్యి ఏమంటున్నావురా, నిజమా అంటాడు నమ్మలేక. నిజమే అంటాడు హర్ష విచారంగా. ఓకేలే, అది ర్యాగింగ్ కదా, వదిలే అంటాడు దిలీప్ టాపిక్ డైవర్ట్ చేస్తూ. ఓకే అని హర్ష కూడా సైలెంట్ అయిపోతాడు. లెక్చరర్ రావడంతో క్లాస్ వింటున్నారు. ఈవినింగ్ కాలేజ్ అయిపోయి శాలిని హిందూ బయటికి వచ్చి బెంచ్ పైన కూర్చుంటారు. హే, ఈరోజు ఎవరితో వెళ్తావు? అన్నయ్య వస్తా అన్నాడు, వచ్చాక కాల్ చేస్తా అన్నాడు, అన్నయ్య వచ్చాక వెళ్తా అని అంటుంది శాలిని. అవునా, ఓకే శాలిని, నాకు బస్ వచ్చే టైం అవుతుంది, నేను వెళ్తున్నా, బాయ్ అని చెప్తుంది హిందూ. ఓకే జాగ్రత్తగా వెళ్ళు అని హిందూకి జాగ్రత్తలు చెప్తుంది శాలిని. ఓకే అని హిందూ నవ్వుతూ వెళ్తుంది. హిందూ వెళ్ళగానే అమ్మయ్యా వెళ్ళిపోయింది అనుకుని హర్షకి కాల్ చేస్తుంది శాలిని. హర్ష కాల్ లిఫ్ట్ చేసి వస్తున్నారా, 2 minutes వెయిట్ అంటాడు హర్ష. ఓకే అన్నయ్య అని కాల్ కట్ చేసి హర్ష కోసం వెయిట్ చేస్తుంది శాలిని. కాసేపటికి హర్ష వచ్చి శాలిని ముందు బైక్ ఆపగానే హాయ్ రా అంటూ వచ్చి బైక్ ఎక్కుతుంది శాలిని. హాయ్, ఏంటే ఎప్పుడు బయట వెయిట్ చేస్తావు, ఇప్పుడేంటి ఇక్కడ వెయిట్ చేస్తున్నావు, ఎందుకే అని అడుగుతాడు హర్ష. చెప్తాలే, ముందు పద, నాకు ఆకలేస్తుంది అని అంటుంది శాలిని. ఓకే అని హర్ష బైక్ స్టార్ట్ చేస్తాడు. అక్కడి నుండి ఇంటికి స్టార్ట్ అవుతారు. హిందూ కాలేజ్ నుంచి హాస్టల్ బస్ స్టాప్ రాగానే దిగేసి నడుచుకుంటూ హాస్టల్కి వెళ్ళిపోతుంది. అదే టైంలో హిందూ రూమ్మేట్ రవలి కూడా రావడంతో ఇద్దరూ కలిసి మాట్లాడుతూ లోపలికి వెళ్తారు. వెళ్తున్న వీళ్ళకి వార్డెన్ వాణిగారు ఎదురయ్యి హాయ్ హిందూ అని పలకరిస్తుంది. హాయ్ మ్యామ్ అని ఇద్దరు పలకరిస్తారు. హిందూ, నీకోసం సుజిత్ వచ్చాడు, వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తున్నాడు, నువ్వు వెళ్ళి కలువు అని అంటుంది వార్డెన్. హిందూ నవ్వుతూ నిజమా మ్యామ్ అని రవలిని పట్టించుకోకుండా పరుగున వెయిటింగ్ హాల్కి వెళ్ళి అక్కడ సుజిత్ని చూసి రే సుజీ అని పిలుస్తుంది సుజిత్ని. హిందూ పిలుపుకి తల ఎత్తి చూసి హిందూ ఎలా ఉన్నావే అని చైర్లో నుండి లేచి హిందూని హత్తుకుంటాడు. సో ఇదేనండి లవ్ యూ ఇడియట్
పార్ట్ 6. శాలిని హర్ష చెల్లినా? ఓ గాడ్, పాపం మన హిందూ పాప. తన అన్న గురించి తన దగ్గరే చెప్పి జాగ్రత్తగా ఉండమంది. ఈ హర్ష శాలినికి అన్నయ్య అనే విషయం తెలిస్తే హిందూ పాప పరిస్థితి ఏంటంటారు? అవును, ఈ కొత్త క్యారెక్టర్ ఏంటి? అసలు ఇతను హిందూకి లవరా, లేకపోతే బ్రదరా, లేకపోతే ఫ్రెండా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ముందుగా మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అన్నిటికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మరవద్దు.